అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ దేశానికి సేవ చేసిన ఓ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి చివరకు ఓ రోడ్డు ప్రమాదానికి బలయ్యారు. దేశ సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తించిన ఆయన రోడ్డుపై వెళ్తుండగా అతివేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ హైదర్ షా కోర్టులో జరిగిన ఈ ఘోర యాక్సిడెంట్ ఇప్పుడు తీవ్ర విషాదాన్ని నింపింది. కారు ఢీకొట్టిన దెబ్బకు ఆర్మీ ఉద్యోగి గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదే ప్రమాదంలో ర్యాపిడో బైక్ పై వెళ్తున్న మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం తర్వాత కారులో ఉన్న 4 యువకులు వాహనాన్ని అక్కడే వదిలి పరారైనట్లు తెలుస్తోంది. అసలు ప్రమాదానికి కారణం ఏంటి? కారు నడిపింది ఎవరు? డ్రంక్ అండ్ డ్రైవ్ జరిగిందా? స్థానికుల వివరాల ప్రకారం అర్ధరాత్రి సమయంలో మహేంద్ర SUV 350 కారు అత్యంత వేగంగా దూసుకొచ్చింది. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిని కారు బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన స్పీడ్ ఎంత తీవ్రంగా ఉందంటే జవాన్ గాల్లోకి ఎగిరి కొంత దూరంలో రోడ్డుపై పడినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఇదే సమయంలో అదే కారు మరో 2 జీవితాలను కూడా ప్రమాదంలోకి నెట్టింది. ర్యాపిడో బైక్ పై వెళ్తున్న ఇద్దరిని కూడా మహేంద్ర SUV ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి కాలు విరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న స్థానికులు స్పందించి క్షతగాతులను బయటకు తీసి వెంటనే చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరిగిన ఈ యాక్సిడెంట్తో హైదర్ షా కోట్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. అర్ధరాత్రి సమయంలో భారీ శబ్దం వినిపించడంతో స్థానికులు బయటకు వచ్చి చూడగా రోడ్డుపై ప్రమాద దృశ్యం కనిపించింది. ఒకవైపు రిటైర్డ్ ఆర్మీ జవాన్ మృతి చెందడం, మరోవైపు ర్యాపిడో బైక్ పై వెళ్తున్న 2 తీవ్రంగా గాయపడడంతో అక్కడ విషాదకర పరిస్థితి నెలకొంది. అయితే ప్రమాదం తర్వాత అసలు ట్విస్ట్ మొదలైంది. కారు ఆగిపోయిన వెంటనే అందులో ఉన్న 4 యువకులు వాహనాన్ని అక్కడే వదిలేసి పరారైనట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఈ ఘటనపై స్థానికుల్లో మరింత ఆగ్రహం వ్యక్తమవుతోంది. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. రోడ్డు మీద ఉన్న ఆధారాలు, వాహనం పరిస్థితి, ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తూ దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన వాహనం అక్కడే ఉండడంతో పోలీసులు దాని నంబర్ ఆధారంగా దర్యాప్తును ప్రారంభించారు. కారు నంబర్ ఆధారంగా వివరాలు సేకరించగా వాహనం శంషాబాద్కు చెందినదిగా గుర్తించినట్లు సమాచారం. వాహనం ఎవరి పేరుపై ఉంది? ప్రమాద సమయంలో కారును ఎవరు నడుపుతున్నారు? కారులో ఉన్న 4 యువకులు ఎవరు? ప్రమాదం తర్వాత వారు ఎక్కడికి వెళ్లారు అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ప్రాథమికంగా అతివేగమే ఈ యాక్సిడెంట్ కు కారణమా లేదా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అదే సమయంలో డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపాడా అనే కోణంలోనూ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ జరిగిందా లేదా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఒక చిన్న నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని శాశ్వత విషాదంలోకి నెట్టేసింది. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ప్రాణాలు కోల్పోగా మరో 2 ఆసుపత్రి పాలయ్యారు. కేవలం కొన్ని క్షణాల వేగం 3 కుటుంబాల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపింది. మొత్తంగా హైదర్ షా కోర్టులో అర్ధరాత్రి జరిగిన ఈ ఘోర యాక్సిడెంట్ ఒక నిండు ప్రాణాన్ని బలికొంది. ర్యాపిడో బైక్ పై వెళ్తున్న మరో 2 కూడా తీవ్రంగా గాయపరిచింది. ప్రమాదానికి కారణమైన మహేంద్ర SUVను అక్కడే వదిలేసిన 4 యువకులు పరారైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ కేసులో పోలీసుల ఇన్వెస్టిగేషన్ పై అందరి దృష్టి ఉంది.